శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 29 సర్గలు పూర్తి చేసి 30వ సర్గలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే రంగా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వో హి తపసా దేవా వృణోచ్చమరతాం పుమాన్ విక్రమేణ మయా చేతత్ అమరత్వం ప్రవర్తితం. ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడిని కోరుతున్నాడు. వరం కోరుకోమంటే ఏం కోరుతున్నాడంటే, అందరూ తపస్సు చేసి అమరత్వాన్ని కోరుతారు, కానీ నేను మాత్రం యుద్ధం చేసి అమరత్వాన్ని పొందాలనుకుంటున్నానయ్యా. ఏవమస్థితితం చాహం వాక్యం దేవ పితామహ ముక్తశ్చేంద్రజితాస్య క్రోగతాస్త్రతిదివంసుత. అలానే ఎగుగాక నాయన అన్నాడు బ్రహ్మదేవుడు. అలానే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా ఇంద్రుణ్ణి విడిచిపెట్టగానే ఇంద్రుని తీసుకుని దేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఏ తస్మిన్నంతరే రామ దీనో భ్రష్టామరజ్యుతి ఇంద్రశ్చింతా పరీతాత్మ జాన తత్పరతాంగత. ఇంద్రో, ఓ రామ, అగస్త్యుడు వారు చెప్తున్నాడు ఇదంతా. ఇంద్రుడు దేవతలకు ఉండవలసిన కాంతి తొలగిపోవటం చేత దీనుడై చింతాక్రాంతుడై ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. తంతు దృష్ట్వా తదాభూతం ప్రాహదేవ పితామహ శతక్రతో కిముపురా కరోతి స్మ సుదుష్కృతం. ఆ విధంగా ఉన్న ఇంద్రుడిని చూసి బ్రహ్మదేవుడు అన్నాడు, ఇంద్రా, పూర్వం ఎప్పుడు చేయకూడని పాపాన్ని ఎందుకు చేసేవయ్యా నువ్వు? అమరేంద్రమయా బుద్ధ్యా ప్రజా సృష్టాస్తదా ప్రభు ఏకవర్ణ సమాభాష ఏకరూపాస్య సర్వశ. దేవేంద్ర, నేను ఆలోచించి అన్ని విధాల ఒకే రంగు, ఒకే విధమైన భాష, ఒకే విధమైన రూపము గల ప్రజలను సృష్టించాను. తాసాం నాస్తి విశేషో హి దర్శనే లక్షణే పివా తతో అహమేకాగ్రం అనాస్త ప్రజా సమచింతయం. చూడటానికి కానీ లక్షణంలో కానీ ఆ ప్రజల్లో భేదం ఏమీ లేకుండా ఉండేది. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో ఆ ప్రజలను గురించి ఆలోచించాను. సోహం తాసాం శేషార్థం స్త్రియం ఏకాం వినిర్మమే యజ్జత్ ప్రజానాం ప్రత్యంగం విశిష్టం తద్ అధుధృతం. నేనప్పుడు ప్రజల ప్రతి అవయవంలో కూడా ఏది శ్రేష్టంగా ఉంటుందో దాన్ని తీసి వాటితో ప్రజల్లో విశేషంగా ఉండడం కోసం ఒక స్త్రీని నిర్మించాను. తతోమయా రూపగుణై అహల్యా స్త్రీ వినిర్మిత హలన్నామేతి వైరూప్యం హల్యం తత్ప్రభవం భవే యసాన విద్యతే హల్యం తేనా హల్యేతి విశ్రుత అహల్యేచ్చేవచ మమ తస్యా నామ ప్రకీర్తన. అప్పుడు నేను రూపంతో గుణంతో అహల్య అయిన స్త్రీని సృష్టించాను. హలం అంటే రూపంలో వికారం, అటు వికారం వల్ల కలిగినదే హల్యం. అటు హల్యం లేని దానికి అహల్యం అని ప్రసిద్ధి. నేను ఆ స్త్రీకి కూడా అహల్యనే పేరు పెట్టాను. నిర్మితాయాంచ దేవేంద్ర తస్యాం నార్యాం సురర్షభ భవిష్యతీతి కస్యైష మమ చింతా తతో భవత్. ఓ దేవేంద్ర, ఆ స్త్రీని సృష్టించిన తర్వాత ఈమె ఎవని భార్య అవుతుందో బాగుండును అనే ఆలోచన కలిగింది. త్వం తు శక్ర తదా నారీం జానీషా మనసా ప్రభో స్థానాధికతయా పత్ని మమైషేతి పునర్ధరా. ఇంద్రా, నువ్వప్పుడు నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కాబట్టి ఈమె నా భార్యే కావాలని తలచావు నువ్వు. సామయాన్యాస భూతో భూతాతు గౌతమస్య మహాత్మనః న్యస్తా బహూని వర్షాన్ని తేనీయాతితాచ. నేను ఆమెను చాలా సంవత్సరాల పాటు మహాత్ముడైన గౌతముడి దగ్గర న్యాసంగా ఉంచాను. అతను ఆమెను తిరిగి నాకు అప్పగించాడు. తతస్తస్య పరిజ్ఞాయ మహాస్థైర్యం మహాముని జ్ఞాత్వా తపసి సిద్ధంచ పత్న్యర్థం స్పర్ధిత తదా. అప్పుడు ఆ మహామునిలో ఉన్న గొప్ప మానసిక స్థైర్యాన్ని చూసి అతని తపస్సిద్ధిని కూడా గుర్తించి ఆమెను అతనికి భార్యగా ఇచ్చాను. సతయా సహ ధర్మాత్మా రమతే స్మ మహామతి ఆసన్ నిరాశ దేవాస్తు గౌతమే దత్తయాతయా.
మహా బుద్ధిమంతుడైన ఆ గౌతముడు ఆమెతో ఆనందిస్తూ ఉన్నాడు. ఆమెను గౌతమునికి ఇచ్చివేయటం చేత దేవతలు నిరాశులయ్యారు. త్వం క్రుద్ధస్పృహ కామాత్మా గత్వా తస్యాః శ్రమం మునే దృష్టవాంశ తథా తాం స్త్రీం దీప్తామగ్నికామివ. కామంతో కూడిన మనసు గల నువ్వు కోపించి ఆ మునీశ్వరుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళి మండుతున్న అగ్నిజ్వాలలాగా ఉన్న అహల్యను చూచావు. సాత్వయా దర్శిత తత్ర కామర్తేన సమన్యునా దృష్టస్త్వం తదాంతేన ఆశ్రమే పరమర్శిన. ఆమె లభించలేదన్న కోపంతో నువ్వు కామార్తుడివై అక్కడ ఆమెను చెరచావు. అప్పుడు ఆ మహర్షి నిన్ను ఆశ్రమంలో చూచాడు. తత క్రుద్ధేన తేన ఆసీ సప్త పరమ తేజస గతోసి ఏన దేవేంద్ర దశా భాగ విపర్యయం. అప్పుడు గొప్ప తేజస్సు గల గౌతముడు నిన్ను శపించాడు. దాని చేతనే నువ్వు ఇప్పుడు ఈ దుస్థితిని పొందావు. ఏ దుస్థితి? ఇంద్రజిత్తు కట్టుబడేసి తీసుకెళ్లే దుస్థితిని పొందావు. యస్మాన్ మే దర్శితా పత్ని త్వయా వాసవ నిర్భయా తస్థాత్ త్వం సమరే శక్ర శత్రుహస్తం గమిష్యసి ఇంద్ర. నువ్వు నా భార్యను నిర్భయంగా చర్చావు, అంచేత నువ్వు యుద్ధంలో నీ శత్రువు చేతిలో పడి బంధింపబడతావని అప్పుడు ఆయన శాపవిచ్చాడు. గౌతముడు అయంతు భావయో దుర్బుద్ధే స్వచేహ ప్రవర్తిత మానుషేశ్వరి లోకేషు భవిష్యత్తు రసంతయ. ఓ దుర్బుద్ధి, నువ్వు ఇక్కడ ప్రారంభించిన చెడు ప్రవర్తన ఇతర మనుషుల్లో కూడా పుట్టుతుంది, ఇందులో సందేహం లేదు. తత్రార్థం తస్య కర్త త్వయర్థం నిపతిష్యతి నచతే స్థావరం స్థానం భవిష్యత్తు నసంశయ. ఇతర మానవులు ఇట్టి చెడ్డ పని చేసినప్పుడు చేసిన వానికి సగం పాపము, నీకు సగం పాపము చెందుతూ ఉంటుంది. నీ ఇంద్ర పదవి మాత్రం స్థిరంగా ఉండదు, ఇందులో సందేహం లేదు. యస్య సురేంద్ర ధ్రువ స న భవిష్యతి ఏష శాపో మయా ముక్త ఇచ్చసౌత్వం తదా బ్రవీతి. ఎవడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడో అతడు ఆ పదవిలో స్థిరంగా ఉండడు. నేను నీకు ఈ శాపం ఇస్తున్నాను అని అతడప్పుడు నీతో అన్నాడు. తాంతు భార్యాంసు నిర్భస్య సోబ్రవీత్సు మహాతవా దుర్వినీతే వినిధ్వంస మమాశ్రమ సమీపత. అతడు భార్యను కూడా బాగా జడిపించిట అన్నాడు. చెడు నడవిక కలదానా నా ఆశ్రమం దూరంగా వెళ్ళిపో. రూపయవన సంపన్న స్మాత్వం మనవస్థిత తస్మాత్ రూపోతి లోకే నత్వమే కా భవిష్యతి. రూపయవన సంపన్నురాలైన నువ్వు చపల చిత్తంతో ప్రవర్తించావు, అందువల్ల రూపమంతురాలవు నువ్వొక్కతివే కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. రూపంచతే ప్రజా సర్వా గమిష్యంతి న సంశయ ఎత్తదేకం సమాశ్రిత విభ్రమో అయుమపస్థిత. ఒక్కదానికే ఉన్న నీ రూపం మూలంగా ఈ పొరపాటు ఏ పొరపాటు అయితే జరిగిందో అట్టి రూపాన్ని ప్రజలందరూ కూడా పొందుతారు, సంశయం లేదు. తదా ప్రభృతి భూయిష్టం ప్రజారూప సమన్విత సాతం ప్రసాదయామాస మహర్షిం గౌతమం తదా. అది మొదలు ప్రజలు చాలా వరకు రూప సంపన్నులుగా అయిపోయారు. అప్పుడు ఆ అహల్య గౌతముని అనుగ్రహించవలసిందిగా కోరింది. అజ్ఞానాత్ దర్శిత విప్ర తద్రూపేణ దివౌకస న కామకారాద్ విప్రర్షే ప్రసాదం కర్తుమహర్షి. బ్రహ్మర్షి, ఇంద్రుడు నీ రూపం ధరించి వచ్చి నాకు తెలియకపోవడం చేత నన్ను అవమానించాడు. ఇది నాకు తెలిసి జరగలేదు, అంచేత అనుగ్రహించు అని వేడుకున్నది. అహల్యయా తేవ ముక్త ప్రజ్వాచ సగౌతమ ఉత్పత్సత్యత్ మహాతేజ ఇక్ష్వాకుణ మహారథ రామో నామ శ్రుతే లోకే వనం చాప్యుపయాస్యతి బ్రాహ్మణాద్యే మహాబాహుర్ విష్ణుర్మానుష విగ్రహ. అహల్య మాటలు విన్న గౌతముడు అన్నాడు, ఇక్ష్వాకు వంశీయుల్లో గొప్ప తేజ సంపన్నుడైన మహారథుడు పుడతాడు. లోకంలో రాముడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఆ మహాబాహు మనుష్య రూపంలో ఉండే విష్ణువే. అతడు ఒక బ్రాహ్మణుడి పని మీద వనానికి వెళ్తాడు. తద్రక్షసి యదా భద్రే తథ పూతా భవిష్యసి సహి పావయితుం శక్తస్త్వయా యద్దుష్కృతం కథం. ఆ రాముని చూడగానే నువ్వు పవిత్రురాలు అవుతావు. నువ్వు చేసిన పాపాలను తొలగించి నిన్ను పవిత్రురాలని చేయటకు అతడు సమర్థుడు. తస్యాతిథ్యంచ వక్తృత్వా వై మత్సమీపం గమిష్యసి వత్ససి త్వాం మయా సార్థం తథా హి వరవర్ణిని. శ్రేష్టమైన శరీరవర్ణం గలదాన ఆ రాముడికి ఆతిథ్యం చేసి నా దగ్గరికి వస్తావు, నువ్వు అప్పుడు నాతో కలిసి నివసిస్తావు. ఏవ ముక్త సవిప్రర్షి రాజగామ స్వమాశ్రయం తపశ్చాచార సుమత్స పత్ని బ్రహ్మవాదిన. ఆ బ్రహ్మర్షి ఇలా పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ గౌతముని భార్య అహల్య ఆ తర్వాత గొప్ప తపస్సు చేసింది. రేపు మనం మిగతా పదాన్ని పూర్తి చేద్దాం, ఎందుకంటే కొంచెం
సమయమే ఉంది హారతికి పూర్తి చేద్దాం అనుకున్నాను, పూర్తి కాలేదు. అహల్య అందరూ అనుకున్నట్టుగా రాయిలా పడలే, తపస్సు చేసింది ఆమె. అర్థమైందా? రామాయణంలో ఇంతకుముందు కూడా వచ్చింది కదా ఒకసారి, రాయిగా అవ్వలేదు. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.